కల్వరి టెంపుల్లో కుటుంబ వ్యవస్థ గురించి చక్కగా దైవజనులు వాక్య పరిచర్య చేస్తున్నారు. వింటున్నారు సరే, ఎంతమంది పాటిస్తున్నారో? మీ కుటుంబాలు ఆత్మీకంగా మలచబడితే మీ కుటుంబాన్ని చూసి మీ బిడ్డలు మంచి మార్గాన్ని నేర్చుకుంటారు, మంచి కుటుంబ వ్యవస్థను నేర్చుకుంటారు. అలాగనే మీ అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, అయ్యో వీళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారో, ఎంత ప్రేమగా ఉన్నారో చూడు, ఎంత ఆత్మీకంగా ఉన్నారు చూడు, ఎంత ప్రార్థనా పరులుగా ఉన్నారో చూడు, ఒకళ్ళు ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారో చూడు అని మిమ్మల్ని చూసి కొన్ని కుటుంబాలు ఆటోమేటిక్గా సెట్ అవుతాయండి. మీ చెల్లి కుటుంబం బాగా లేకపోతే మీ కుటుంబమే ఒక మాదిరి, మీ అన్న కుటుంబం సరిగా లేకపోతే మీ కుటుంబమే ఒక మాదిరి. కనుక మీ భార్య భర్తలు ఇరువురు కూడా ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలా. మరి ముఖ్యంగా నేను స్త్రీల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాను. స్త్రీలుగా ఉన్న మీరు చాలా బలవంతులు, తెలియని శక్తి మీలో ఉంది. మీరు అనుకుంటారు అన్నీ స్ట్రెస్గా తీసుకుంటారు. తీసుకోవడం ఏంటంటే, అమ్మో ఈరోజు అంత పని చేయాలా, వంట చాలా రకాలు చేయాలని మొదటిగానే స్ట్రెస్గా తీసుకుంటారు. తీసుకోవడమే చాలా హెవీగా తీసుకుంటారు పనిలో. అయ్యో ఈరోజు ఇల్లు సర్దాలా, అక్కడ హడావుడి పడిపోతారు. చేయక ముందే టెన్షన్ పడిపోతారు. ఆ టెన్షన్ పడే కార్యక్రమంలో అసలు చేయలేరు మీరు పని. ఏదైనా పని బాధ్యత ఏది తీసుకున్నా ఐ క్యాన్ డూ దిస్, నేను ఖచ్చితంగా ఇది చేయగలను, నేను చేయగలను, ఇది ఈజీగా అయిపోద్దిలే, ఇదెంతలే అని తీసుకోవడంలోనే చాలా సులువుగా పనులను మీరు బాధ్యతలను స్వీకరించను. అమ్మో అనుకుంటే ఏది కాదు, చాలా ఈజీగా ఇది నేను చేయగలను, ఇలా నేను ఉండగలను, ఖచ్చితంగా మీరు చక్కగా చేస్తారు. స్త్రీ అంటేనే ఒక పోరాటాలతో కూడినటువంటి మర్మము ఆమెలో దాగి ఉంది. స్త్రీ అనే మాట వెనకాల ఉండేదే ఒక పోరాటాలు అధిగమించే వ్యక్తి అని అర్థమవుతుందా? పోరాటాలను అధిగమించే వ్యక్తి. ప్రతి ఒక్కటి ఆమె జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి. వివాహమైన వెంటనే నువ్వు ఒక కుటుంబంలోనికి వెళ్తావు, నువ్వు ఎరగని కుటుంబంలోనికి. ఆ కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి నీకు ఛాలెంజే. ఏమిటంటే నీ అత్తని మెప్పించడం ఒక ఛాలెంజ్, నీ మామని ఆ కుటుంబాన్ని మెప్పించడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది నీకు. ఎరగని కుటుంబం, నువ్వెవరో తెలియదు వారికి, ఆ కుటుంబాన్ని మెప్పించడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది నీకు. ఎరగని కుటుంబం, నువ్వెవరో తెలియదు వారికి, కానీ నీ మంచితనము ద్వారా వాళ్ళందరినీ ఆకట్టుకోవాలా, వారందరి మధ్య ఒక మంచి సాక్ష్యము నువ్వు కలిగి జీవించాలా. ఒక పోరాటం, కానీ నువ్వు అధిగమిస్తా. యూ క్యాన్, నువ్వు ఖచ్చితంగా చేయగలవు, నువ్వు వాళ్ళ ప్రేమను పొందుకోగలవు. నీలో ఆ శక్తి దాగి ఉంది, నీ వల్ల కాదని ఏ రోజు అనుకోవద్దు. దేవుడు మనకి ఎంత ప్రయాసనిచ్చి ఉన్నాడో అంత శక్తిని కూడా మనకి ఇచ్చి ఉన్నాడని మనం నమ్మాలా. కనుక ఒక కుటుంబంలోనికి వెళితే స్త్రీ యొక్క బాధ్యత చాలా ఉంది. స్త్రీ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉమెన్గా ఉంటుందో, ఒక ఆత్మీయురాలుగా ఉంటుందో, మరి ఆమె ద్వారానే ఆమె కుటుంబానికి ఆశీర్వాదము, దీవెన అని సామెతలు 31వ అధ్యాయం అంతా నిరూపిస్తుంది. నీ భర్త లాభప్రాప్తికి కూడా వెలితి కలగదంట. నీ భర్త దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడంట. ఎవరి భర్తకు ఆశీర్వాదం ఉందో తెలుసా? ఎవరి భర్త అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? గుణవతైన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆ స్త్రీ కలిగి ఉన్న భర్త దేశపు పెద్దలతో కూడా కూర్చునే అంత శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడతాడు, అంత ఆశీర్వాదం పొందుకుంటాడు. అలాగనే నీ భర్తకు లాభప్రాప్తికి వెలితి ఉండదట. నీవు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే, నీవు గుణవతైన స్త్రీగా ఉంటే నీ కుటుంబం అంతా ఆశీర్వాదం అండి, దీవెన. ఈరోజు స్త్రీలు చాలా బలహీనంగా ఉన్నారు. ఎందుకు అంటే వారి జీవితంలో బలాఢ్యుడైన దేవుడు లేడు. బలాఢ్యుడైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు బలమైన వ్యక్తివి. నువ్వు ఎంత బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నా, ఎంత యుద్ధ భూమిలో ఉన్నా నువ్వు జయించుకునే ముందుకు వస్తావు. ఎందుకు అంటే దేవుని యొక్క శక్తి నీలో ఉంది కాబట్టి. కనుక మీరు ప్రార్థనా పరులవ్వాలా, దేవునితో ఎక్కువగా సహవాసము చేయాలా, ప్రార్థన చేయాలా. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే దేవునితో సహవాసము చేస్తేనే సాధ్యం.
ఒక మ్యాగ్నెటిక్ తీసుకొని, ఒక పిన్ తీసుకొని దాంతో కలిపితే, ఆ మ్యాగ్నెటిక్తో ఒక పిన్నుని కలిపితే అది ఆకర్షణ శక్తి ద్వారా అంటుకుపోతుంది. అదే ఒక గంట సేపు అయిన తర్వాత ఈ పిన్ తీసేసి మనం వేరే దాన్ని ఇనుము దగ్గర పెడితే ఆ ఐరన్ని ఈ పిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే ఆ అయస్కాంత తత్వం అంతా ఈ పిన్నులోకి వస్తుంది. అదే రీతిగా మనము దేవుని శక్తిని పొందుకోవాలంటే, దేవునికి ఉన్న శ్రేష్టమైనటువంటి వాటిని మనం పొందుకోవాలంటే మనము దేవునితో సహవాసము చేయాలా. అలలు రేగే నా జీవితాన ప్రశాంతతనిచ్చావు, చీకటి బాటలో నీ వాక్యమును వెలుగుగా మార్చావు. నీ కృపలోనే నా జీవము, నీ నీడలోనే నా విశ్రమము. ప్రభువా నీవే నా సర్వస్వము.